కానీ ముఖ్యంగా నాగార్జున గారి ఇన్సిడెంట్ చూసినా, ఈరోజు అల్లు అర్జున్ వ్యవహారం చూసినా, ఎందుకో ఈ సినీ ఫీల్డ్ తెలంగాణలో టాలీవుడ్ పట్ల రేవంత్ రెడ్డి గారు చాలా అసహనంగా ఉన్నారు అని అనేది వస్తుంది. ఎందుకు అయి ఉంటుంది అంటారు? ఏం అసహనం? దిల్ రాజు చైర్మన్ చేశాడు కదా ఎఫ్టీసీ. అసహనం అంటే దిల్ రాజుని ఎందుకు చేస్తాడు? ఆయన ఇంకెవరినో చేసుకోవచ్చు. సినిమా వాళ్ళనే చేయాలి కాబట్టి దిల్ రాజుని చేశారు. అంతకుముందు ఇంకెవరినో కూడా చేశారు గట్ట అనుకుంటే అదేం లేదు. నాకు తెలిసి అటువంటివి ఉంటాయని నేను అనుకోను. ఇప్పుడు మనం కేవలం అతన్ని టార్గెట్ చేయాలి అనుకుని టార్గెట్ చేస్తే చేయొచ్చు రేవంత్ రెడ్డిని. బట్ ఆయనకి అదంతా ఉంటుంది చేయాలి అనే అవసరం. ఇప్పుడు చాలా చిన్న ఇండస్ట్రీ ఇది. దీనివల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు. దీన్ని టార్గెట్ చేస్తే వచ్చేదేం లేదు. ఏ రకమైన మైలేజ్, పిచ్ మైలేజ్ తప్ప ఏది వచ్చేది లేదు. దానికోసం వాళ్ళు చేస్తారనేది నేను నమ్మను. కానీ జనరల్గా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా టాలీవుడ్ మొత్తం కూడా వెళ్ళి విష్ చేయడము, ఇండస్ట్రీకి కావాల్సిన ఏమన్నా ఉంటే డిమాండ్స్ అడగడం, ఇలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది వీళ్ళని మొత్తం కూడా ఒక డెలిగేషన్ని తీసుకొని వెళ్ళి అడగడము, పోనీ వాళ్ళ ఒక బర్త్డే, పుట్టినరోజు ఏదన్నా అయితే కనీసం ట్వీట్ చేయడం. ఇప్పుడు ట్విట్టర్ వచ్చింది కాబట్టి, దగ్గరికి వెళ్ళి ఇవ్వకపోయినా ట్విట్టర్ వచ్చింది కాబట్టి ట్వీట్ చేయడము, ఇలాంటివన్నీ ఉండేవి. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం టాలీవుడ్ ఎందుకో చాలా చూసి చూడనట్లుంది. ఒక టాలీవుడ్ గా వెళ్ళి కలవడము, మాకు ఇవి కావాలనడము. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఉన్నంత సన్నిహితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అసలు కలవలేదు. మీకు తెలియదేమో. కేసీఆర్ ని ఎవరు కలిసారు చెప్పమనండి 10 ఏళ్లలో. అంటే కేటీఆర్ తోటి బాగా, కేటీఆర్ ఆయన మీటింగ్లు పెట్టి పిలిచారు. 3 సార్లు 4 సార్లు పిలిచారు ఆయన. మేము వెళ్ళాం. తర్వాత ఆయన గవర్నమెంట్తో పాటు చాలా మంది హీరోలకి ఆయనకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు తప్ప ఇండస్ట్రీగా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేం. ఎవరు వెళ్ళలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. నిజంగా చెప్పాలంటే వెళ్ళొచ్చారు మొత్తం అంతా ఆయన దగ్గరికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఇండస్ట్రీ నుంచి ఛాంబర్ గేంబర్ అందరూ కలిసి 10 మంది 20 మంది వెళ్ళి కలిసి వచ్చారు. నేను వెళ్ళలేదు కానీ చాలా మంది వెళ్ళారు. రేవంత్ రెడ్డికి అసహనం లేదు టాలీవుడ్ మీద అని అంటారు, అంతేనా? అవసరం ఏంటంటున్నా, అసహనం ఉందా లేదా నాకు తెలియదు. ఆయన పర్సనల్ విషయం నాకెట తెలుస్తుంది ఉందో లేదో. బట్ ఉండాల్సిన అవసరం ఏంటంటున్నా, ఇది ఆయనకి పనికొచ్చే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ కాదు, గవర్నమెంట్కి కూడా పనికొచ్చేది కదా. మనం ఈ లక్షల కోట్లలో మన ట్యాక్స్లు ఎంత వస్తాయమ్మా? మన సినిమాలన్నీ కలిపి ఎన్ని వేల కోట్లు చేస్తాయి? మ్యాక్సిమం చేస్తే 2 రాష్ట్రాలకు కలిపి 10,000 కోట్లు చేస్తాయి అనుకుందాం. 10,000 కోట్లలో 18%, 20% జిఎస్టీ అంటే రెండింటికి కలిపి 1000 కోట్లు అనుకున్నాం. 500 కోట్లు వస్తుంది. 500 కోట్లు ఎంత? 1,00,000 కోట్లు, 1,00,000, 2 లక్షల కోట్లలో వాళ్ళకి ఏమొస్తుంది? ఇది దీనికోసం దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు పట్టించుకుంటారు వీళ్ళని?